పాన్ ఇండియా స్టార్ ప్రభాస్తో ప్రశాంత్ నీల్ రూపొందించిన చిత్రమే సాలార్ సీజ్ ఫైర్. ఈ సినిమాను హోంపల్లె ప్రొడక్షన్ బ్యానర్పై విజయ్ కిరాగందూర్ నిర్మించారు. అయితే ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా 345 కోట్ల బిజినెస్ చేరుకుంది. 11వ రోజు ఎంత వచ్చిందని చూసుకున్నట్టయితే ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రెబల్ స్టార్ ప్రభాస్ నటించినటువంటి సాలార్ సీజ్ ఫైర్ మూవీకి కొత్త సంవత్సరం మొదటి రోజు అయినటువంటి 11వ రోజు భారీ స్పందనే వచ్చినట్లు తెలుస్తుంది. దీంతో ఈ చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో 3 కోట్ల షేర్ వసూలు అయింది. వరల్డ్ వైడ్గా అన్ని ఏరియాలు కలిపి 12.52 కోట్లు వచ్చాయి. ఇక వరల్డ్ వైడ్గా ఈ చిత్రం 637 కోట్ల వరకు వసూళ్లు రాబట్టింది. ఇలా ఈ చిత్రం 11 రోజుల్లో భారీ వసూళ్లు సాధించింది. ఒక్కసారి ఆ డీటెయిల్స్ చూసుకున్నట్టయితే ఇక డే 1 చూసుకున్నట్టయితే 176.52 కోట్లు, ఇక డే 2 చూసుకున్నట్టయితే 101.39 కోట్లు, డే 3 చూసుకున్నట్టయితే 95.24 కోట్లు, ఇక డే 4 చూసుకున్నట్టయితే 76.91 కోట్లు, డే 5 చూసుకున్నట్టయితే 40.17 కోట్లు, ఇక డే 6 31.62, డే 7 20.78, డే 8ను 14.21 కోట్లు, ఇక డే 9 చూసుకున్నట్టయితే 21.45 కోట్లు, ఇక డే 10 చూసుకున్నట్టయితే 23.9 కోట్ల వరకు వసూలు చేసింది. ఇంకా 11వ రోజు వరల్డ్ వైడ్గా అన్ని ఏరియాలు కలిపి 12.52 కోట్లు వచ్చాయి. ఇక వరల్డ్ వైడ్గా ఈ చిత్రం 637 కోట్ల వరకు వసూళ్లు రాబట్టింది. అంటే ఈ చిత్రం హిట్ టాక్ రావాలంటే బ్రేక్ ఈవెన్ టార్గెట్ 345 కోట్లకు పైగా షేర్ కలెక్షన్లు, అంటే సుమారు 700 కోట్ల గ్రాస్ కలెక్షన్లు రాబట్టాలి. ఇప్పటి వరకు వచ్చిన కలెక్షన్ బట్టి చూస్తే ఈ చిత్రం సుమారు 30 కోట్ల షేరుని, అంటే 60 కోట్ల గ్రాస్ని అందుకోవాల్సి ఉంది. మరి ఈ వీక్తో సాలార్ ఆ కలెక్షన్ అందుకొని బ్రేక్ ఈవెన్ సాధిస్తుందా లేదా అనేది వేచి చూడాలి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నా కూడా వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.